ఇంకా ఇది 1971లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య జరిగిన ఒక వివాదం. ఈ వివాదంలో ఎవరికి అధికారం ఉంది, ఎవరు ఏం చేయగలుగుతారనేది సుప్రీంకోర్టు తేల్చింది. అంటే ఏ అంశాలకు సంబంధించి సార్? ఏ అంశాలకు సంబంధించిందంటే కర్ణాటక రాష్ట్రం వర్సెస్ ది స్టేట్ ఆఫ్ కర్ణాటక వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. దీనికి సంబంధించి ఇదేంటి, కేంద్ర విచారణ కమిషన్ యొక్క అధికారాలు. కేంద్రం ఒక విచారణ కమిషన్ని కనుక వేస్తే ఆ విచారణ కమిషన్కు రాష్ట్రంలో వేరే రాష్ట్రంలో జరిగిన అంశాల మీద విచారణ చేసే అధికారం ఉందా లేదా అనే అంశాలను ఈ కేసులో డిసైడ్ అయింది. రైట్. ఇది ముఖ్యంగా ఇదేంటంటే 1977లో కర్ణాటక రాష్ట్రంలో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంలో ఉన్న మంత్రులు అవినీతి చేశారు. ఈ అవినీతి మీద విచారణ చేయాలని చెప్పి ఒక కమిషన్ని నాడు కేంద్ర ప్రభుత్వం నియమించింది. నియమించినప్పుడు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే దీన్ని ఛాలెంజ్ చేసింది. మేము ఒక విచారణ చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఇలా కమిషన్ని వేయడం అనేది రాష్ట్రాలకు సంబంధించిన అధికారంలో జోక్యం చేసుకోవడమే, జోక్యం చేసుకునే అధికారం లేదు, ఇది ఫెడరల్ వ్యవస్థ కాబట్టి చేసుకోకూడదని చెప్పి ఈ సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు దీని మీద చర్చ జరిగి కొన్ని అంశాలని డిసైడ్ చేశారు. అసలు ఇందులో డిసైడ్ చేసిన అంశాలు ఏంటంటే రాష్ట్ర మంత్రులపై ఆరోపణ వచ్చినప్పుడు దానిపై దర్యాప్తు చేసే అధికారం కేంద్రానికి ఉందా లేదా అనేది ఒక అంశం. రెండో అంశం, ఒకవేళ అప్పటికే కనుక రాష్ట్ర ప్రభుత్వం సదరు విషయం మీద విచారణ జరుపుతూ ఉంటే వీళ్ళు మళ్ళీ విచారణ చేయవచ్చునా లేదా అనేది రెండో అంశం. మూడో అంశం, ఇలా కనుక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాల మీద కనుక విచారణ కమిషన్ వేస్తే రాష్ట్రం యొక్క స్వయం ప్రతిపత్తిని పోగొట్టినట్టు అవునా కాదా అనేది ఇంకొక విషయం. అయితే దీని మీద సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే కర్ణాటక వాదాన్ని తిరస్కరిస్తూ కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో వేరే రాష్ట్రాలలో ఏదైనా ఒక అవినీతి కార్యక్రమం జరిగితే దాని మీద కమిషన్ వేసే అధికారం ఉంది అని తీర్పిచ్చింది. ఇది తీర్పిస్తూ ఏం చెప్పిందంటే ఇది కేంద్రానికి అధికారం ఉంది, ఏదైనా ఒక విషయం జాతీయ ప్రాముఖ్యత నేషనల్ ఇంపార్టెన్స్ కనుక ఉంటే దాని మీద కేంద్ర ప్రభుత్వం ఈ విచారణ కమిషన్ని వేయవచ్చు అనేది ఒక అంశం. ఇంకా రెండో అంశం ఏంటంటే ఇది సమాఖ్య వ్యవస్థని ఫెడరల్ వ్యవస్థని ఉల్లంఘించడం లేదు, దానికి వ్యతిరేకమేమీ కాదు. ఇది రాష్ట్ర వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం అనేది అది సమాఖ్య వ్యవస్థని ఉల్లంఘించడం కిందకి రాదు. ఈ మూడో అంశం ఏం చెప్పిందంటే ఈ రెండు కమిషన్లు వేరువేరు అంశాలని పరిశీలించాయి. రాష్ట్రానికి సంబంధించిన అంశం సాధారణ అవకతవకలను పరిశీలిస్తే కేంద్రం వేసిన కమిషన్ మంత్రులు చేసిన అవకతవకల్ని పరిశీలించింది కాబట్టి ఈ కమిషన్ చెల్లుబాటు అవుతుంది అని ఈ సుప్రీంకోర్టు చెప్పడం ద్వారా ఏమైందంటే ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క ఆధిపత్యం రాష్ట్రాల మీద ఉంటుంది, ఫెడరల్ ప్రభుత్వం అయినప్పటికీ కూడా పెత్తనం ఉంటుంది. అన్ని విషయాల్లో కాదు, కొన్ని విషయాల్లో నిర్దేశిత అంశాలలో ఉంటుంది. ఇది బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అనేది వివరించారు ఇందులో. దీని ప్రకారం ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సంబంధించిన అవకతవకలు జరిగినప్పుడు ఈ కమిషన్ని వేయొచ్చు అనేది చెప్పింది. తర్వాత ఇందులో ఇంకొక విషయం కూడా చెప్పింది, ఈ శాసనసభలు తమ అధికారాలని ఉపయోగించినప్పటికీ అది సరైందా కాదా అని న్యాయ సమీక్ష అధికారం చేసే అధికారము కోర్టులకు ఉంది. హైకోర్టుకు కానీ పైకోర్టు జిల్లా కోర్టులకి ఉన్నది, ఈ కోర్టులకు ఉంది అని తీర్పు స్పష్టం చేసింది. దీనివల్ల ఏం జరిగిందంటే రాష్ట్ర వ్యవహారాలలో కూడా జాతీయ ప్రాముఖ్యత ఉన్న విషయాలలో
కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు చేయొచ్చు అనేది ఒకటి, జోక్యం చేసుకోవచ్చు, జోక్యం చేసుకోవచ్చు, చేయొచ్చు అనేది ఒకటి. దీనివల్ల భారత సమాఖ్య వ్యవస్థలో కేంద్ర అధికారాలను బలపరిచింది కోర్టు. అలానే న్యాయ సమీక్షాధికారం కూడా ఉంది అనేది స్పష్టం చేసింది.